అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిన నిజం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక దాడులు ఎక్కువైనాయి. ఈ దాడులు ఎవరి మీద ఎక్కువైనాయి అంటే ఎస్పెషల్లీ ప్రత్యేకంగా దళితుల మీద దాడులు ఎక్కువైనాయి. ఇది మనందరికి కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా మనం రోజు పేపర్లలో, టీవీల్లో, సోషల్ మీడియా వేదికగా, యూట్యూబ్ ఛానల్స్లో బాగా చూస్తాం. సో ఇలాంటిదే ఒక సిచ్యువేషను చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా చిత్తూరు జిల్లా చంద్రగిరి పక్కనే ఉన్నటువంటి ఒక గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్స్ ఉంది. అక్కడ దాని చుట్టూతా ఒక 5-6 గ్రామాలు, రూరల్ విలేజెస్ ఉన్నాయి. ఇక్కడ దళితుల పిల్లలు, బీసీల పిల్లలు, అగ్రవర్ణాల పిల్లలు అందరూ కలిసి చదువుకుంటున్నారు. జనరల్గా ప్రభుత్వ పాఠశాలలు అంటే అందరు కలిసే ఉంటారు. ఇది మనకు తెలియదు ఏం కాదు, మనం చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం. కొన్ని చోట్ల దాడులు జరిగినాయి, బహిష్కరణలు జరిగినాయి, ఇంకా చెప్పుకుంటా పోతే మర్డర్లు కూడా జరిగినాయి. సో ఇప్పుడు నేను చెప్తుంది కూటమి ప్రభుత్వం మీదనే కాదు, గతం వీడియోలో కూడా నేను చెప్పాను. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా ఇది జరగలేదని చెప్పట్లేదు, కూటమి వచ్చినాక ఎక్కువ జరుగుతున్నాయి అంతే. సో చంద్రగిరి ప్రాంతంలో దళిత విద్యార్థులని సపరేట్గా ఏపీ మోడల్ స్కూలే రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి హస్తం ఇందులో ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు, మేమందరం సమానంగా చూసేటువంటి వ్యక్తులు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎంతైనా కూడా. దళితుల పిల్లల్ని ఒక స్కూల్లో, పాత స్కూలు అనే పక్కన ఆ స్కూల్లో ఉంచేసి మిగతా ఓసీల వర్గాల పిల్లల్ని ఇంకొక స్కూల్లో ఉంచారు. కానీ ఇంకొక స్కూల్లో ఉంచినటువంటి స్కూల్కి దానికి పర్మిషన్ ఉందా, లేకపోతే అది గవర్నమెంట్ స్కూల్ అంటే కాదు, అది పాత స్కూల్ అని తీసివేయబడినటువంటి స్కూల్లో దళిత విద్యార్థులు పెట్టి అక్కడికి ఒక టీచర్ని వీళ్ళు అధికారికంగా అంటే అనధికారికంగా ప్రభుత్వంతో పని లేకుండా పార్టీ నాయకులు అక్కడ దగ్గరుండి మేనేజ్ చేశారు ఈ విషయాన్ని. దళితుల విద్యార్థులకు 1-2 టీచర్లు పంపించేసి మిగతా వాళ్ళని ఓసీల పిల్లలకు చదువుకునే విధంగా ప్లాన్ చేశారు. ఇది ఆ నోట ఈ నోట పడి ప్రెస్కి చేరింది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం అయింది. కానీ ఆ ప్రెస్కి చేరినా కూడా ఎక్కడ దాకా వెళ్ళిందో తెలుసా? యాజమాన్యాల గురించి మనకు తెలియదు ఏం కాదు కదా. దళిత దాడులు అంటే 100 మంది చనిపోని, 1000 మంది చనిపోని, అది స్టేట్ లెవెల్ పెద్ద విషయం. కానీ చాలా చిన్న మ్యాటర్ రాస్తారు. ఎందుకు రాస్తారు చాలా చిన్న మ్యాటరు? అది దళితులు కాబట్టి. మరి పెద్ద మ్యాటర్ ఎందుకు రాయరు? ఒక 10 మందో 20 మందో చనిపోవాలా, అది కూడా ఎవరి చేతుల్లో చనిపోవాలా? అక్కడ టైటిల్ ఉండాల, కమ్మల చేతుల్లో మరణించినటువంటి దళితులు, లేకపోతే రెడ్ల చేతుల్లో నుంచి మరణించినటువంటి దళితులు, లేకపోతే కాపుల చేతుల్లో మరణించినటువంటి దళితులు అని ఇలా కొటేషన్స్ జరిగితే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేపర్లన్నీ ఒక్కసారిగా ముందుకు వచ్చేసి పెద్ద పెద్ద హెడ్లైన్స్ తోటి రాసేస్తారు. సో ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఇక్కడ దాడులు ఏం జరగలేదు, కానీ కుల వివక్షత జరిగింది. మరి దానికన్నా ఇది పెద్దదే, తక్కువదేం కాదు. ఎందుకంటే కుల వివక్షత అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు, అది ఒక పెద్ద అంటురోగం. అది ఆ మహమ్మారి సోకి చివరికి ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది. మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు అక్కడ దళిత పిల్లల మొత్తాన్ని ఒక్క పాఠశాలలో పెట్టేసి ఉన్నత వర్గాలకు చెందినటువంటి పిల్లలందరినీ ఇంకో పాఠశాలలో పెట్టేసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే అంటే కూటమి పార్టీ నాయకులే టీచర్స్ని డివైడ్ చేశారట. డివైడ్ చేసి ఈ స్కూల్లో ఇంతమంది ఉండి ఆ స్కూల్కి 1-2 వెళ్ళండి, ఎందుకంటే అక్కడ దళితుల పిల్లలు కదా ఉంది, అందుకని అలా వెళ్ళండి అని చెప్పి డిసైడ్ చేశారు. మరి ఇంత జరుగుతుంటే ఇది ఈరోజు జరుగుతుంది కాదు, నిన్న మొన్న జరుగుతుంది కాదు, చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయం ఇది. కానీ చంద్రబాబు నాయుడు గారు దీని మీద
ఎలా రియాక్ట్ అయ్యారు మరి ఆయనకి ఇంతవరకు దానికి తెలుసో లేదో. ఊగిపోయేటువంటి అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఏం చేస్తున్నారు, అక్కడ చిత్తూరు జిల్లా ఉన్నటువంటి ఎంపీలు ఏం చేస్తున్నారు. చిత్తూరు తిరుపతి 2 ఎంపీలు కూడా ఎస్సీ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఎంపీలు, రిజర్వేషన్ ఎంపీలు. మరి వీళ్ళు ఏమి నిద్రపోతున్నారా లేకపోతే కళ్ళు తెరిచి నిద్రపోతున్నారా, అసలు ఉన్నారా లేరా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్న. ఇది మారుమూల గ్రామంలో జరిగేసరికి అంత హైలైట్ కావట్లేదు, కానీ ఇలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి, కానీ ఇవి బయటకు రావట్లేదు. సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన మంత్రి లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి విషయాల దగ్గరికి వెళ్ళేసి ఆరా తీసేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న పార్టీ నాయకులు కావచ్చు, అక్కడ ఏం జరిగిందనేది కనీసం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అది ఆ నోట ఈ నోట అంటే సోషల్ మీడియాలో వచ్చి బయటకు వచ్చింది, కానీ జరుగుతూ ఉంది. సో ఇలా జరుగుతుంటే ఇంకా నెక్స్ట్ ఇలా జరుగుతుంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. మరి ఇంకా చూస్తే మతోన్మాద శక్తులు దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో విపరీతంగా. అంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం మనకు కూడా ఆ అంటువ్యాధి వ్యాపించింది. ఈ దాడుల గురించి చెప్పుకోవాలంటే అది తర్వాత ఒకసారి మనం ఆలోచిద్దాం, నెక్స్ట్ వీడియోలో దాన్ని చూద్దాం. అయితే మొత్తం మీద మాత్రం కూటమి ప్రభుత్వంలో దళితుల పైన దాడులు అనేవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దళిత విద్యార్థుల్ని అంటే చదువుకునేటువంటి చోట కూడా ఈ కుల గజ్జె అనేది విషంలాగా పాగుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ఏంటనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా దీని మీద మాత్రం ప్రభుత్వం గట్టి ఫోకస్ పెట్టాలి, లేకపోతే ఇది కూటమి ప్రభుత్వానికి దారుణాతి దారుణమైనటువంటి వ్యతిరేకత చూపించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.